వెల్కమ్ టు తొలి వెలుగు. మియాపూర్లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. 2025 నవంబర్ నుంచి అదృశ్యమైన 52 ఏళ్ల పెంటేష్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. అతడి రెండో భార్య సత్యవతి తన మొదటి పెళ్లిని దాచిపెట్టి మరీ అతన్ని పెళ్లాడిందని, ఆపై తమ అపార్ట్మెంట్లోనే అద్దెకుంటున్న మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని గుర్తించారు. వీరిద్దరి విషయం తెలియడంతో పెంటేష్ మధుసూదన్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. అయితే సత్యవతి ఆమె ప్రియుడిని వదిలి ఉండలేక ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు కూడా తమ నేరాన్ని ఒప్పుకోవడంతో వారిపై ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ మియాపూర్లో కట్టుకున్న భార్యే ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది. భార్య ప్రియుడు కలిసి భర్తను ఎలా చంపారు, మహారాష్ట్ర బార్డర్కి తీసుకెళ్లి ఏం చేశారు, ఆపై ఎలా డ్రామాను నడిపించారనే దానిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. చనిపోయిన వ్యక్తి ఓ అపార్ట్మెంట్ యజమానిగా 52 ఏళ్ల మల్లాని పెంటేష్గా గుర్తించారు. అతడి భార్య సత్యవతిని, ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డిని దోషులుగా తేల్చారు. ఈ కేసులో చాలా ట్విస్టులున్నాయి. మొదటి పెళ్లిని దాచి ఓనర్ను పెళ్లాడింది ఈ పని మనిషి. 52 ఏళ్ల వయసు కలిగిన మల్లాని పెంటేష్ను 10 ఏళ్ల క్రితమే మొదటి భార్యతో విభేదాలు వచ్చాయి. దీంతో పిల్లలను ఆమె వద్దే వదిలేసి అంబేద్కర్ నగర్లోని తన సొంత అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటూ వస్తున్నాడు. పెంటేష్ వాళ్ళ ఫస్ట్ భార్య నేను. అయితే మా పెళ్ళి అయినాక మేము మా ఆయన నేను ఇద్దరం కలిసి ఒక 5 సంవత్సరాలు చాలా బాగున్నాం. 5 సంవత్సరాలు అట్లా మంచిగా ఉన్నాక మా చిన్న పాప పుట్టినాక నేను పుట్టింటికి వెళ్ళి ఆమె డెలివరీ అయినాక 21 దినం అయినాక నేను మా ఇంటికి వెళ్ళి ఇక్కడ పుట్టింటికి వెళ్ళి మా అత్తగారింటికి వచ్చాను. వచ్చేవాడికే ఒక ఆవిడని పెట్టుకోండి ఇంటికి ఎదురు బదురు గుడిసేసి ఆ గుడిసెలో పెట్టున్నాడు. రాత్రి బాగా ఆమె దగ్గర పోతుండే, ఆమెతో ఉంటుండే, పుల్లు దాకుతుండే, వచ్చి బాలంతా కూడా అనకుండా ఇష్టం వచ్చిన దెబ్బలు కొడుతుండే. అట్లా చాలా రోజులు కొట్టిండు. ఆ దెబ్బలు భరించలేక నేను మా పుట్టింటికి పోయి ఇక ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన 40 ఏళ్ల సత్యవతి అనే మహిళ సదరు అపార్ట్మెంట్లో పని మనిషిగా చేరింది. పెంటేష్ ఒంటరితనాన్ని ఆసరగా చేసుకుని ఆమె అతడికి బాగా దగ్గరైంది. తనకు ఇదివరకే పెళ్ళైన విషయాన్ని పూర్తిగా దాచిపెట్టింది. ఇక పెంటేష్ను రెండో పెళ్లి చేసుకుంది ఆ మహిళ. మా డాడీ అది మేస్త్రి పనికని మా ఇంటికి వచ్చింది. కింద మేము కట్టుకున్నాము, మేము గృహప్రవేశం చేసుకుని మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాము. ఫస్ట్ రోజులో స్లాబ్ వేయనీకే పెళ్ళిళ్ళకి నీళ్ళు కొట్టనీకి అని మా నాన్న మేస్త్రి కూలి పనికని వచ్చింది. వచ్చి మా డాడీకి ఎట్లా అలవాటు అయింది ఏమో తెలియదు. మా డాడీ మమ్మల్ని అడిగిండు, మీకు వంట వేసి పెడతాడంట, మీకు బట్టలు ఇవ్వ ఒత్తి పెడతాడంట. మమ్మల్ని చిన్న పెద్ద మమ్మల్ని పిలుస్తాడు, మా నాన్న మా చెల్లెలు చిన్న మమ్మల్ని పిలుస్తాడు, మా తమ్ముని రాజుగా అని పిలుస్తాడు. కానీ ఇలా మా డాడీ నాదే ప్రాణం తీస్తుందని అసలు యాక్సెప్ట్ చేయలే. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా మేము ఊరుకున్నాము. వాళ్ళ అన్న తమ్ముళ్ళు కూడా మా ఇంట్లో నెట్టుకున్నారు. వాళ్ళు మాకు ఎంత టార్చర్ పెట్టినా మేము ఊరుకున్నాము. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడిని నాతో ఎంత ఎట్లా వేయించిందో దాన్ని దిక్కెళ్ళి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా. నేను వాళ్ళ తమ్ముడితో నన్ను చెడగొట్టాలని చేసింది. అది చేసి నిజం అమ్మ చెప్పలే, మా అమ్మకి ఒక్కదాన్ని నేను చెప్పుకున్నా. మా అమ్మకి ఒక్కదాన్ని చెప్పుకున్నా నన్ను ఏ గట్టి కొట్టేసలేమో అని చెప్పింది. నేను మా ఇల్లు దాటేసిన, నేను మా తమ్ముడు మా చెల్లె ఇల్లు దాటేసినాక మా తమ్ముడు వచ్చి మా డాడీ ఒక్కడేమైపోతాడేమో అని మా తమ్ముడు వస్తే మా తమ్ముడిని కూడా ఇంట్లో నీయలేదు. కొన్నాళ్ళు భర్తతో కలిసి సంతోషంగానే గడిపింది. ఇక పెంటేష్ను పెళ్లాడిన కొద్ది రోజులకే సత్యవతి తన బుద్ధిని మార్చుకుంది. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా మంచిగా చూసుకున్నాడు. మా డాడీకి మేము 3 పిల్లలము. మా మమ్మీ ఫస్ట్ వైఫ్. నా పేరు భరద్రాజ్, నాకు అక్క ఉంది లక్ష్మి, నా చెల్లెలు వెన్నెల. మేము చాలా మంచిగా స్కూల్లో మంచి బస్సు మంచి లైఫ్ చాలా బాగుండే. మా మమ్మీ మా డాడీ వాళ్ళకిద్దరు అండర్స్టాండ్ లేక ఏదో విడిపోయినారు. నేను 4 years ఉన్నప్పుడు విడిపోయినారు. ఆ రీజన్ నాకు తెలియదు, ఎందుకు విడిపోయారు ఏమైంది నాకు తెలియదు. తర్వాత మా మమ్మీ వెళ్ళిపోయినాక మా డాడీ వేరే వాళ్ళు ఎవరన్నా మాకు వండి పెట్టడానికి, మా పనుల కోసము, మా మంచి చెడుకి ఎవరన్నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు అక్క చెల్లి ఉంది కాబట్టి ఇంట్లో 2 ఆడపిల్లల కోసము ఎవరైనా కావాలని చెప్పేసి మా డాడీ అనుకున్నాడు. ఫస్ట్ ఇంకొక ఆమెని 2-3 చేంజ్ చేసి మా డాడీ వాళ్ళ పేరు ఇప్పుడు మెన్షన్ చేయదలుచుకోలేండి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ గురించి నాకు అనవసరం. మేము ఇదే ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ పిల్లర్స్ ఓన్లీ బేస్మెంట్ లేపినాం. ఫస్ట్ పిల్లర్ లేచినప్పుడు సత్యవతి అనే మనిషి
ఇంట్లో కూలి పనికి వచ్చింది. మా ఇంట్లో గంపలు మోసి, మా ఇంట్లో ఇటుకలు మోసి కూలి పనికి వచ్చింది. అప్పుడు మా డాడీ తోని పరిచయం చేసుకొని వివరణ అంతా పెట్టుకొని చేసి ఇంట్లో మా డాడీ ఏమన్నాడు నాతోటి మా అక్కతో మా చెల్లితో అన్నాడు, వాళ్ళు ఇంట్లో బాసాలు ఉంటుంది, బట్టలు ఉతుంది, వాష్రూమ్ కడుతుంది, ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది, పనులు చెప్తున్నామని చెప్పేసి అని మా డాడీ ఇంట్లోకి యాక్సెప్ట్ చేసాడు. ఆ టైంలో మేమందరం చిన్నపిల్లలు ఉన్నాం సరే, మాకు తెలియని వయసులో సరే ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము. ఆమె ఉన్నది, ఇంట్లో ఉన్నది, మా డాడీతోని కొడుకు అన్నది, ఆమెది మా ఇంట్లో వచ్చిన కూలి పనికి కూలిది. వీరిద్దరి వ్యవహారం కాస్త పెంటేష్కు తెలియడంతో అతడు తీవ్రంగా మందలించి మధుసూదన్ రెడ్డిని అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేయించి బయటకు పంపించేశాడు. ఇక తమ బంధానికి అడ్డంగా ఉన్నాడనే కోపంతో ఎలాగైనా పెంటేష్ను వదిలించుకోవాలని సత్యవతి, ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. గత ఏడాది నవంబర్ 19వ తేదీ రాత్రి సత్యవతి ప్లాన్ ప్రకారం భర్త పెంటేష్ తినేటువంటి భోజనంలో భారీగా నిద్రమాత్రలు కలిపింది. అది తిన్న పెంటేష్ కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే సత్యవతి తన ప్రియుడు మధుసూదన్ రెడ్డిని లోపలికి పిలిపించుకుంది. ఇద్దరు కలిసి నిద్రిస్తున్న పెంటేష్ ముఖంపై దిన్నును గట్టిగా నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. సినిమాలో చూపించే హత్యలు, శవం మాయం చేసే ఘటనలు కొందరికి స్ఫూర్తినిస్తాయి. అందుకు ఈ ఘటనే నిదర్శనం. మియాపూర్లో సత్యవతి తన భర్త పెంటేష్ను చంపేందుకు ప్రియుడు మధుతో కలిసి దృశ్యం సినిమా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ లాంటి సినిమాలు చూసి మహారాష్ట్రకు తీసుకెళ్లి దహనం చేసింది. ట్విస్ట్ ఏమిటంటే దృశ్యం సినిమాలో లాగా లారీలో తన భర్త ఫోన్ను పడేసింది. విచారణలో నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే పోలీసులే షాక్ అవుతున్నారు. ఈ క్రైమ్ ఘటన మానవీయ విలువలు ఎంతగా మంటగలిశాయనే ఘటనకు మరొక ఉదాహరణగా నిలిచింది. ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.